మనము కన్నీళ్లు విడవాల్సింది ఎక్కడ? మందిరములో దేవుడి సన్నిధిలో నువ్వు కన్నీరు విడవాలా. మందిరములో దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలా. హన్న ప్రార్థన ఎప్పుడు ఆలకించబడిందంటే, నువ్వు బల్ల మీద కూర్చున్నావా, కుర్చీలో కూర్చున్నావా, చాప మీద కూర్చున్నావా, ఏ రంగు బట్టలు వేసుకొని వచ్చినావు, పట్టు చీర కట్టుకొని వచ్చావా, మెల్లో బంగారు చైన్ వేసుకొని వచ్చావా, నువ్వు ఇంటి దగ్గర గొడవ పడి వచ్చావా, గొడవ పడకుండా వచ్చావా, ఇవన్నీ తర్వాత సంగతి. ముందు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆలయంలోకి వచ్చిన నువ్వు, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం ప్రకారం మనం చక్కగా కూర్చొని మన మనసును స్థిరముగా ఉంచుకొని, మన హృదయాన్ని స్థిరముగా ఉంచుకొని ఆయన సన్నిధిని మన దగ్గరికి చేర్చుకున్నప్పుడు స్తోత్రం కలుగునుగాక. ఆయన సన్నిధిని మన దగ్గరికి చేర్చుకొని ఆయన సన్నిధిలో కన్నీరు కారవాలి. ఆమేన్. కొంతమందికి ఎప్పుడు ఏడిపోతుందో చెప్పానా? మేము ఇంకా చెప్తా ఉండాలి. నిన్ను దేవుడు ఎప్పుడు కాపాడాడో తెలుసా, నిన్ను ఎలా బ్రతికించాడో తెలుసా, నిన్ను ఏ స్థితి నుంచి తీసుకొచ్చాడో తెలుసా, నీ పిల్లల్ని ఎలాగ బ్రతికించాడో తెలుసా, నీ పిల్లల్ని ఎలాగ ఆశీర్వదించాడో తెలుసా అని మేము ఆరాధన చేస్తున్నప్పుడు కొంతమందికి కన్నీళ్ళు వస్తాయి. కానీ రావడంతో కొంతమంది ఏడుస్తూనే ఉంటారు. స్తోత్రం కలుగునుగాక. కొంతమంది కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగ మోకరించంలోనే కొంతమందికి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆరాధన చేస్తున్నప్పుడు కొంతమందికి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు హృదయం పగిలిపోతూ ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చి దేవుడి సన్నిధి మన మీదకి వస్తూ ఉంది. స్తోత్రం కలుగునుగాక.